ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా అటాకే. నన్ను చంపడానికి ఎవరో కుట్ర పన్నీరు. ఒక 4 రోజుల నుంచి రెక్కి నిర్వహించారు. కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుపై నిన్న రాత్రి 11 గంటల సమయంలో అతను 2 వీలర్పై ఇంటికి వెళ్తున్న తరుణంలో మాత్రం నిన్న రాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టారు. దాంతో అతనిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారని కూడా చెప్తున్నాడు. దాంతో అతను తీవ్ర గాయాల పాలై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయం మనతో పాటు కార్పొరేటర్ సోమిడి వేణు ఉన్నాడు. అన్నాన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? నీపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు? మీరు ఏమైనా గుర్తుపెట్టారా? ఆ రోజు ఇప్పట్లాగే నా కార్యాలయం నుండి ఇంటికి వచ్చే సమయం దాదాపు 11 గంటల 15 నిమిషాలు అవుతుంది. నా ఆఫీస్ నుంచి నేను వెహికల్ స్టార్ట్ చేయడం తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అసలు ఏం జరిగింది అని మేము చెక్ చేసుకుంటే, నా ఆఫీస్ నుంచి నేను వెహికల్ స్టార్ట్ కాగానే నాకు ఒక 50 మీటర్ల వెనకాల ఒక కారు లైట్స్ ఆన్ చేసుకొని నన్ను ఫాలో అవుతూ వచ్చిన విజువల్స్ మేము గమనించినాం. తర్వాత అసలు నేను యాక్చువల్గా ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత 100-200 మీటర్లు రాగానే నేను యాక్చువల్గా లెఫ్ట్ సైడే ఉన్న రోడ్డుకి సడన్గా ఏదో వెహికల్ వచ్చి నన్ను సడన్గా గుద్దినట్టు కాగానే నేను కింద పడిపోయినా. దగ్గర నేను ఇక్కడ నుండి ఫర్లాంగ్ దూరం దాకా నేను వెహికల్ పైన పడిపోయి బొర్లుకుంటూ పోయి స్టంబాన్ని గుద్దుకునే పరిస్థితికి వచ్చింది. ఇట్లా చెయ్యి ఆపుకొని సేఫ్గా ఉన్నా. సడన్గా కింద పడడం వల్ల చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. అదృష్టం వల్ల ఫ్రాక్చర్స్ ఏం కాలే. కానీ ఆ వెహికల్ సరే ఇప్పుడు నాకు ఇంటెన్షన్గా వీళ్ళను ఏదో చేద్దామని వచ్చిర్రు అనేది అర్థమైంది. ఎట్లా అంటే గుద్దేసిన తర్వాత యాక్సిడెంట్గా అయింది అని అనుకోవాలి. అప్పటి వరకు చూస్తే బండికి నెంబర్ ప్లేట్ లేదు, ప్లాస్టర్స్ ఏదో జుట్టేసి ఉన్నాయి. వెహికల్లో ఉన్న వాళ్ళు ఇంటెన్షనల్గా కాదు యాక్సిడెంటల్గా అయింది అనుకుంటే వాళ్ళు నాకు దిగి సేవ్ చేసే పని చేస్తుండే. అరే మళ్ళీ నాకు రైట్ ఏం కాలేదు అని అనేసరికి వాళ్ళు మళ్ళీ బండిని రివర్స్ తీసుకొని మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేసిర్రు. నేను ముందుకు ఉరికొచ్చి అసలు ఎవరు మీరు, ఎందుకు ఇట్లా చేస్తారు, దిగండి ఎవర్రా మీరు అని అనేసరికి వాళ్ళు సడన్గా కార్ని మళ్ళీ ర్యాష్గా తీసేసుకొని ముందుకు వెళ్ళిపోయారు. కానీ దాదాపుగా నేను ఆ రోజు తెల్లారి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళకి. 310 PSలో కంప్లైంట్ ఇచ్చిన. సార్ వాళ్ళు కూడా దాదాపు ఒక 15,000 వెహికల్స్ చూసిరంట, కానీ ఎక్కడ మ్యాచ్ అయితే లేదంట. బండికి మొత్తం ముందుకు వెనకాలకి ప్లాస్టర్ వేసుకుని పెట్టుకొని కరీంనగర్ నన్ను గుద్దిన తర్వాత గాంధీ రోడ్డు, మంచిర్యాల చౌరస్తా, మాతా శిశు హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి వయా చింతకుంట నుంచి బయటికి వెళ్ళిపోయిందంట వెహికల్. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ వెహికల్ అయితే ఐడెంటిఫై కాలేదు. కానీ నాకైతే ప్రాణభయం ఉంది. నాకు ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తే నాకు కొంచెం ఈజీగా ఉంటుందని నా ఆలోచన. నిన్న ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? సో మీరు ఎవరైనా వాళ్ళని అందులో ఉన్న కారులో ఉన్న వాళ్ళని మీరు ఏమైనా గుర్తించారా? మీకు ఎవరైనా అనుమానం కలిగింది ఎవరిపైన? ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరిపైన అనుమానం పెట్టుకుంటామంటే ఇలా చెప్పలేం. కాకపోతే పర్సన్ పర్ఫెక్ట్గా ఐడెంటిఫై అయితే మనం మాట్లాడొచ్చు అనే దాంతో ఉద్దేశంతో ఉన్నా. ఇద్దరిని ముందున్న దాంట్లో చూసిన, కానీ ఆ హైబత్లో కరెక్ట్గా నేను గుర్తుపట్టలేకపోతున్నా వాళ్ళని. ఆ సిచ్యువేషన్కి నేను తొందరగా రియాక్ట్ అయ్యి వీళ్ళని చంపడానికే వచ్చిండ్రని చెప్పి ఐడెంటిఫై వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు డోర్ తీస్తే వాళ్ళ దగ్గర ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి కొంచెం దూరంగానే ఉండి ఎవరు మీరు దిగండి అనేసరికి వీడు గుర్తుపడుతుండ్రా అని వాళ్ళు కారు తొందరగా ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే, అంటే మీ కారు మిమ్మల్ని దాడి చేసే ముందు మీ బైక్పై మిమ్మల్ని గుద్దే క్రమంలో ఎంత సేపు నుంచి మిమ్మల్ని వెనక ట్రాక్ చేసుకుంటారు? మేము సీసీ ఫుటేజ్ అన్నీ చూస్తూ ఉంటే మాకు అక్కడ మా ఆఫీస్కి ముందు ఇక్కడ ఒకటి మెకానిక్ షాప్ ఉంటుంది, టీవీ మెకానిక్ షాపు. అక్కడ ఒక 3 days నుంచి కార్ అక్కడ పార్క్ చేసుకుంటూ ఉండి చూస్తుర్రు అని చెప్పి ఒక అతను చెప్పారు. ఆఫీస్ దాటిన తర్వాత ఇంకొక షాప్ దగ్గర ఆపోజిట్లో వాళ్ళు 2-3 days నుంచి కారు పెట్టుకొని వెయిట్ చేస్తుర్రు అని చెప్పి చెప్తున్నారు. మేము తర్వాత ఎంక్వైరీ చేస్తూ ఉంటే సీసీ ఫుటేజ్ కోసం మేము చూస్తూ ఉంటే చెప్తున్నారు ఒక 3-4 days నుంచి ఒక రెక్కి నిర్వహించి నన్ను టార్గెట్ చేసుకొని చంపే ఉద్దేశంతోనే వాళ్ళను పెట్టుకున్నారు. దానివల్లనే నాకు కొంచెం భయాందోళనగా ఉంది. అంటే ఇప్పుడు మీ టూ వీలర్పై మీరు వెళ్తున్నారు కదా, మిమ్మల్ని దాడి అంటే మీ బైక్ కార్తో మిమ్మల్ని గుద్దిన తర్వాత మళ్ళీ వాళ్ళు కారు దిగి మిమ్మల్ని దాడి చేసే ప్రయత్నం ఎట్లా చేసిరా?
వాళ్ళు నన్ను కార్తో హిట్ చేసిన తర్వాత వాళ్ళు కార్ దిగలేదు, కాకపోతే రివర్స్ తీసుకొని మళ్ళీ ఎక్కించే ప్రయత్నం చేశారు. నేను బ్రతికే ఉన్నా అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి నాకు బైక్ హెవీ బైక్ కాబట్టి, బుల్లెట్ కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా బండికి రోడ్డుకి అడ్డంగా ఉంది, నాకు అడ్డంగా ఉంది కాబట్టి సేఫ్ సైడ్ ఉంది. చిన్న చిన్న బండి ఏది ఉంటే వాళ్ళు కొడితే ఎక్కడికో ఎగిరి పడుతుండే, బండి ఎక్కడో పోతుండే, నేను ఎక్కడో పడుతుండే, మళ్ళీ తొక్కేసి వెళ్ళిపోదామని ఆ ఇంటెన్షన్లో వాళ్ళు ఉండే. ఆ పెద్ద బండి వాళ్ళకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా అటాకే. నన్ను చంపడానికి ఎవరో కుట్ర పన్నీరు. ఒక 4-5 రోజుల నుంచి రెక్కి నిర్వహించారు, కారులో నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారికి మనవి, సాధ్యమైనంత త్వరగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో కనిపెట్టండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్కి. సో చూసారా, మొత్తానికైతే నిన్న రాత్రి సమయంలో మాత్రం కిసాన్ నగర్ పరిధిలో నుండి వాళ్ళ ఇంటికి వెళ్తున్న క్రమంలో మాత్రం కావాలనే పక్కా ప్లాన్తో రెక్కి నిర్వహించి మరీ అతనిపై దాడి చేశారు. అంటే ఆ యొక్క కార్తో ఇతని వెహికల్ని గుద్దడం జరిగింది. దాంతోపాటు అతనికి తీవ్ర గాయాలయ్యాయని కూడా చెప్తున్నాడు. దాంతోపాటుగా అతని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై ఏమైనా ఆరోపిస్తున్నాడంటే ఖచ్చితంగా నాపై పక్కా ప్లాన్ ప్రకారమే రెక్కి నిర్వహించి మరీ నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, ఖచ్చితంగా కావాలనే కొందరు వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. దీనిపై సిపి గౌసాలం చొరవ తీసుకుని వెంటనే ఆ నిందితులను పట్టుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.